ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా టీడీ ప్రభుత్వం పాలించింది 5 సంవత్సరాలు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వచ్చి పాలించింది 5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, మూడో విడత. ఈ ఎలక్షన్స్లో ఈ 10 సంవత్సరాల్లో ఏ పాలన బాగుంది? ఫస్ట్ చంద్రబాబు పాలనే బాగుంది. మరి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పేసి ఆయన కంటే ఎక్కువ స్కీములు తీసుకొచ్చి జనాల్లోకి ఒక బటన్ నొక్కగానే నేరుగా డబ్బు వస్తుంది కదా. స్వామి బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు వస్తున్నాయి, కానీ ఊళ్ళల్లో పనులేమీ ఓట్ల. ఈ ఊళ్ళో పనులేమీ లేవు. ఊళ్ళలో పనులు చేయడానికి వాలంటరీ వ్యవస్థ ఉంది. ఏ వాలంటీర్లు ఏం చేస్తున్నారు? లేదా బియ్యం ఇస్తున్నారు. ఇది నడు రోడ్డు మీద ఇంటింటికి బియ్యం అన్నారు, ఒక సెంటర్లో పెడుతున్నాడు, బియ్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ఇదివరకు సాట తీసుకొచ్చుకునే అదే బాగుంది. ఇప్పుడు ఆ టైం తప్పితే వేరే టయానికి వస్తే బియ్యం ఇవ్వట్లా, ఏడో ఉంటున్నాడు. మళ్ళీ అతను ఫోన్ నెంబర్ కనుక్కొని పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇదివరకు 15 రోజులు వటలే ఇచ్చేవాళ్ళు. కన్ఫామ్గా అటు ఉంటాడని సంగతి తెలుసు కాబట్టి మేము పోయి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ బజార్లో ఇవాళ ఇచ్చాడు, నేను ఏదైనా పొలం వెళ్ళాను, రేపు వచ్చాను వేరే సాటికి నేను వేరే సాటికి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీద ఇప్పుడే బాధల, అప్పుడే బాగుంది. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది? సచివాలయం అంటే ఇప్పుడు మేము లోపలికి వెళ్ళేవాళ్ళం కాదు, మనం ఏది వాలంటీర్లు అంటే ఇక్కడ మేము ఇప్పుడు అమ్మఒడి కానీ లేకుంటే పెన్షన్స్ కానీ వితంతు పెన్షన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా. వస్తున్నాయి. కానీ 3 రాజధానుల విషయానికి తీసుకున్నట్టయితే ఎలా ఉంది? అసలు మనకి రాజధాని ఏదనేది ఇప్పుడు మన భారతదేశంలో అడిగితే ఏ రాజధాని అని చెప్పాలా? ఇప్పుడు అసలు రాజధాని అనేది ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు 3 రాజధానులు మన భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాయా? ఇప్పుడు 3 రాజధానులు, ఏ రాజధానిలో నువ్వు డెవలప్ చేసావు? చేసింది ఏదైనా ఒకటన్నా ఉండాలిగా, ఏదీ లేదు. ఇప్పుడు 3 రాజధానులు అన్నా, 3 రాజధానులు ఏడన్నా చేసి ఉంటే పలానా సార్ చేశానని చెప్పుకోవచ్చు. ఏడ చేసాం? చేయలేదుగా. ఇప్పుడు యువతకు ఉద్యోగాల వ్యవస్థ ఎలా ఉంది? ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? ఉద్యోగాలు పెద్దగా మీ గ్రామం డెవలప్మెంట్ అయిందా? డెవలప్ ఏం లేదు. ఎందుకు రోడ్లు ఇవన్నీ ఇండస్ట్రీస్? రోడ్లు ఏడా వేయలేదు. రోడ్లు అయితే ఏడా వేయలేదు. అంటే అమ్మఒడి ఈ మటుకి వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, మీకు నేనేంటో చూపిస్తాను. చూపించాడా? ఏం చూపించాడు? పని బాగా చేసి డెవలప్ చేసి చూపించాడు. డెవలప్మెంట్ అంటే ఇలాగనే ఉంటుందా ఇంకా మంచిగా? స్వామి ఒక మాటలో చెప్పాలంటే చెప్పుకోవడం వేస్ట్.